కనిపిస్తూనే ఉంది. ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ హౌస్ఫుల్ అవ్వడంలోనే తెలుస్తుంది. గబ్బర్ సింగ్ అనేది కేవలం ప్రతి శుక్రవారం, ప్రతి సంవత్సరం, ప్రతి నెల వచ్చే సినిమా లాంటిది కాదు, అదొక బ్రాండ్ అని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మళ్ళీ థియేటర్స్ లో, అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2 సందర్భంగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి, హిలేరియస్ గా నవ్వించడానికి, అట్ ద సేమ్ టైం అద్భుతంగా థియేటర్స్ లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా మార్చడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అని చెప్పాలి. సో ఈ సందర్భంగా రీ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. అండ్ హార్టీ వెల్కమ్ టు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సత్యనారాయణ గారు వెల్కమ్ అండి. ఆయన ఏం చేసినా సంచలనమే, సినిమా చేసిన సంచలనమే, మైక్ ముందు మాట్లాడిన సంచలనమే బండ్ల గణేష్ గారు. సో అనుశ్రీ సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మరొకసారి సెప్టెంబర్ 2 మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ ష్యూర్ ఫ్యాన్స్ అందరికీ పండగ చేసుకోవడానికి ఆవురావురమంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలా అని. సో అంత ఆకలితోనే ఫ్యాన్స్ కి ఇది డెఫినెట్ గా ఒక పెద్ద ఫీస్ట్ ఈ బర్త్డే కి అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ జో డర్ గయా సంజో మర్ గయా అనే డైలాగ్ కానీ నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది అన్నారు పవర్ స్టార్ గారు. అండ్ ఆ లెక్కలన్నీ తేల్చి డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారిన ఈ సంవత్సరమే మళ్ళీ ఈ సినిమా విడుదలవ్వడం అనేది అమేజింగ్ అని చెప్పాలి. ఆ టైమింగ్ అదిరిపోయింది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా, ఇంత మనకి ఇప్పటికీ కూడా ఈ పాటలు వింటుంటే చాలా రిఫ్రెషింగ్ గా, అంతే ఊపినిస్తూ, అంతే అద్భుతంగా ఉన్నాయని అంటే దేశీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద అసెట్ గా మారిందో మనందరికీ తెలుసు. అండ్ 2012 లో ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో, అలా అంత హీరోయిజంతోనూ, అంత కామెడీ టైమింగ్ తోనూ, అన్ని విషయాల్లోనూ పవర్ స్టార్ ని ప్రెజెంట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన హరీష్ శంకర్ గారికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పటికీ హరీష్ శంకర్ గారు అనగానే మాకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ అనే రేంజ్ లో సక్సెస్ అయింది. సో ఆలస్యం చేయకుండా రీ రిలీజ్ సందర్భంగా మనందరి కోసం ఒక ట్రైలర్ రెడీ చేయడం జరిగింది. ఆ ట్రైలర్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. 12 రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఒక మైనియా క్రియేట్ చేసిందో, ఎంత హంగామా క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అది రిలీజ్ కి ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది, అప్పుడు రిలీజ్ అయిన తర్వాత కనిపించింది. మరి ఒక్కసారి గబ్బర్ సింగ్ 2012 రిలీజ్ అయినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగాయి, ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉండింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ఎస్, మరి ఆబ్వియస్ గా ఇద్దరు అభిమానులు, వీరాభిమానులు ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఉంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన పరమేశ్వర, పవనేశ్వర, పవరేశ్వర అంటూ అభిమానాన్ని చూపించినటువంటి మన బండ్ల గణేష్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ గబ్బర్ సింగ్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రిలీజ్ అయినప్పుడే కాదు, ఎన్ని సంవత్సరాలైనా సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెంటాస్టిక్ సినిమాని అందించినటువంటి అనుశ్రీ సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ అందరి కోసం మరొకసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నటువంటి సత్యనారాయణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే రైటర్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రమేష్ రెడ్డి గారు మనం సినిమాలో కూడా చూసాము, ప్లీజ్ వెల్కమ్ అండి. స్టార్ట్ చేద్దాము సార్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇందాక అభిమానులది ఆ అడావుడంతా చూస్తుంటే ఈ రోజు రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత ఆనందంగా ఉందండి. అంత గొప్ప సినిమా ఇది. స్క్రిప్ట్ కాడి నుంచి నాకు ఒక రకమైన నమ్మకం ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్కి సినిమా వచ్చింది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి నదులకి, కానీ రేపు 2వ తారీఖు నుంచి థియేటర్ల పుష్కరాలు రాబోతున్నాయండి. అద్భుతంగా గబ్బర్ సింగ్కి మళ్ళీ ఒక్కసారి జనం 2వ తారీఖున రిలీజ్ అవుతుంది, 60 రిలీజ్ అవుతుంది అన్నట్టు మొత్తం వస్తారు. ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్ గారిని అలా చాలా కాలం చూసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోనే మళ్ళీ చూడాలి. అందుకని అంత మంచి అవకాశం ఇచ్చిన గబ్బర్ సింగ్ పంచిన రైటర్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండ్ల గణేష్ గారికి,
మీకు తెలియజేస్తున్నాను. మా పరమేశ్వర ఆర్ట్స్ లో అన్ని బ్లాక్ బస్టర్లు తీశారు గణేష్ గారు. ఇక నుంచి ఈ రిలీజ్ గా నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ పరంపర కొనసాగుతుందని కోరుకుంటున్నానండి. మళ్ళీ అంత పెద్ద సినిమాలు అందరూ హీరోలతోని మన గోవింద గారు నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలతో బన్నీ గారితో ఇద్దరు అమ్మాయిలు తీర్చారు. అలాగే మా ఎన్టీఆర్తో టెంపర్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి తలమానికమైన సినిమా అంటే ఆయన సినిమా చరిత్రలోనే ఆయన సినిమాలు చేసిన అన్నింటిలోనే గబ్బర్ సింగ్ అనేది ఆయనకి ఇప్పటికీ నిలిచిపోయే సినిమా లాంటి ఒక సినిమా ఇచ్చారు. మళ్ళీ అలాంటి ఒక ఇది పరమేశ్వర ఆర్ట్స్ నుంచి మళ్ళీ కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ గారి నుంచి మాకు ఎంతో సహకారం ఆ సినిమాకి హరీష్కి ఎంతో సపోర్ట్ చేసి మా టీం మెంబర్కి ఎంతో సపోర్ట్ చేసి గణేష్ గారు ఇంత మంచి విజయానికి కూడా ఆయన ప్రధాన కారణం అండి. ఆయన కోసం తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో రిలీజ్ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా దేవుడిచ్చిన అన్న మా బండ్ల గణేష్ అన్న నిజంగా దేవుడిచ్చిన అన్న అండి. ఈ సినిమాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. అయితే ఆ రోజు మాకు ఏమైంది అన్నారంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటూ గణేష్ అన్న ఏమన్నారంటే ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మనం పవర్లోకి వస్తాం, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పవర్లోకి వస్తాం, మనం ఆ టైంలో చేస్తే ఆ మజా వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా అని ఆయన చెప్పడం. దాన్ని బట్టి యాక్చువల్గా అగ్రిమెంట్ కూడా నాకు మే వరకు ఉంది. అది మే మళ్ళీ అగ్రిమెంట్ మార్చి సెప్టెంబర్ వరకు ఇచ్చే నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అసలు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమానిని. ఆ అభిమానిగా ఆ సినిమా ఎలాగ ఉండాలి మా హీరో అన్నది ప్రతి ఒక్క అభిమానిగా కోరుకుంటారు. కానీ ప్రతి సీను నేను మళ్ళా ఎప్పుడు చూస్తూనే ఉంటాను. వారానికి ఒకసారి కూడా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ప్రతి సీను కూడా ఎక్కడా కూడా హీరోయిజం, ప్రతి సీన్ హీరో గారు ఎంటర్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా హీరోయిజం. నిజంగా ఆ ఘనత మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞత సార్. ఎందువల్లంటే ఈ సినిమా ఇంత అది వచ్చిందంటే కారణం మీరే సార్. నిజంగా మా అభిమానులు మేము ఏమైతే అనుకున్నామో అదే విధంగా అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ. అటువంటి ఏ విధంగా ఉన్నదో మీరు కూడా ఆ విధంగా తీయడం నిజంగా అది ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిన తర్వాత శ్రీ గణేష్ అన్న ద్వారా నేను రిలీజ్ చేయడం దానికి ఎనలేని. ఈరోజు మీరు అసలు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ విధంగా టికెట్ల ఆబ్లిగేషన్ లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు టికెట్లు ఇప్పించాను, మొత్తం వరల్డ్ వైడ్ మేమే చేసాం. ఎక్కడైనా సరే స్క్రీన్ పెట్టిన 5 నిమిషాలకి 10 నిమిషాలు పూసండి. ఎన్ని స్క్రీన్లు అలా పెంచుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సెకండ్ అన్ని థియేటర్లు కూడా ఫుల్స్ అయిపోయి ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటంటే ప్రీమియర్. అసలు రిలీజ్ సినిమాకి ప్రీమియర్ అడుగుతున్నారు. అంటే ఆదివారం ఏమని ఏంటి సార్ ప్రీమియర్ ఏమని ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. నిజంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి అన్నకి, హరీష్ శంకర్ గారికి, రైటర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సతీష్ గారిని వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. సతీష్ గారు, యాక్చువల్లీ గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2 ప్లాన్ చేశారండి. టికెట్స్ అన్ని ఏరియాస్లో ఫుల్స్ అయిపోవడంతో 1వ తారీఖు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంత సక్సెస్ అవడానికి కారణమైన డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, ఫస్ట్ నుంచి సినిమా ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాం తమ్ముడు అని 2011 నుంచి చెప్పిన గణేష్ గారికి, ఈ సినిమా రిలీజ్ చేస్తున్న సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.